వీళ్ళు ఎట్లాంటి పనులు చేస్తూ ఉంటారంటే డబ్బులు సేవ్ చేయడానికి. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగుందా? వాసన చూస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఉంది. అవునా? కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కాదయ్యి. ఎవరన్నా ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటుంటే ఇది ఆర్డర్ చేసుకుంటే కనుక సెట్. మేము అలాగే ఆర్డర్ చేసాం. బో అమ్మా, అక్కడి టేస్ట్ రాదు, దీంట్లో బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు బార్బిక్యూ బాక్స్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇదైతే షాహి ఎప్పుడు ట్రై చేయాల. షైనాజ్ నువ్వు ఎప్పుడన్నా తిన్నావా ఇలాగా? వీడి ప్యాకేజింగ్ కానీ మొత్తం ఒక పార్టీకి సరిపోయేంత ఇస్తాడు. అది ఎలా ఇస్తున్నాడు ఏంటి, నేను ఈ యూబీక్యూ ఉన్నప్పుడైతే నేనైతే ఆర్డర్ చేయలేదు. బార్బిక్యూ నేషన్ అని ఉండేది, ఇదిగోండి ఇక్కడ చూడండి. బార్బిక్యూ నేషన్ ఉన్నప్పుడైతే నేను ఆర్డర్ చేసేవాడిని. ఆర్డర్ చేసి తిన్నాం కూడా, బాగుండే అప్పుడు. మరి ఇప్పుడు ఎలా ఉందో ఏంటి, టేస్ట్ ఎలా ఉంటుంది. ఇదైతే నాకు 1000 రూపీస్ పడింది. స్విగ్గీలో ఆర్డర్ చేశాను నేను. దీనికైతే ఆఫర్ ఏం లేదు, కానీ మొత్తం ఐటమ్స్ అన్ని చాలా ఐటమ్స్ ఇచ్చాడు. చూద్దాం. షాహి బాక్స్ ఓపెన్ చేద్దామా? కాదు, బాక్స్ లోపల ఫుడ్ ఉంటది. ఇదేంటి గేమ్ అనుకున్నావు ఏంటి? గేమ్ కాదమ్మా, ఇది దీంట్లో ఫుడ్ ఉంటది. ఇప్పుడు మనం తిందాం, ఓకేనా? తిందామా? చలో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. స్మెల్ మాత్రం అదరగొట్టేస్తుందయ్యా. ఇంట్లో వచ్చేసరికి ఫస్ట్ 5 బాక్సులు అయితే ఉన్నాయి. ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చాలా ఉన్నాయి. ఏంటిది ఇది? సరే మొత్తం ఫస్ట్ అయితే బయటికి పెట్టేస్తాం. ఇదేంటిది? ఇది రోటీ. ఇది చాలా చాలా బాక్సులు ఉన్నాయి. తీసి బయట పెట్టు మొత్తం. పెట్టు. మొత్తం వచ్చేసి ఇలా రెడ్ స్టిక్కర్ ఉన్నావేమో నాన్ వెజ్, ఇలా గ్రీన్ స్టిక్కర్ ఉన్నాయేమో వెజ్ అనుకుంటా. వీళ్ళు ఇలాగే ఇది చేసేవాళ్ళు. షాహిద్ గారు దాని నుంచి అరుస్తున్నాడు అని పట్టేసుకొని ఉన్నారు. ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కాదురా అది. అవునా? కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కాదయ్యి. చూద్దాం. ఇప్పుడైతే ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఏమేమి వచ్చినాయి ఏంటో చెప్తాను మీకు. ఇదిగోండి, ఇదేమో కబాబ్. ఇది చిట్టి వింగ్స్. పార్టీకి అయితే కరెక్ట్గా సరిపోయిద్ది ఇది. ఎవరన్నా ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటుంటే ఇది ఆర్డర్ చేసుకుంటే కనుక సెట్. మేము అలాగే ఆర్డర్ చేసాం. ఫిష్, చికెన్ కబాబ్, ఇవన్నీ స్టార్టర్స్. ఓకే, స్ప్రింగ్ రోల్స్. ఫస్ట్ ఓపెన్ చేసి స్టార్టర్స్ తిని తర్వాత మెయిన్ కోర్స్కి వెళ్దాం. వెజ్ సలాడ్ కూడా మిస్ అవ్వకుండా ఇచ్చారు. నైస్. ఇప్పుడు ఫస్ట్ స్టార్టర్స్ తినేద్దాం మనం. ఇదేదో వడ, చిన్న వడలాగా ఇచ్చారు. మొత్తం స్టార్టర్స్ అయితే మనకి 1 2 3 4 5 6 స్టార్టర్స్ అయితే వచ్చినాయి. 4 నాన్ వెజ్, 2 వెజ్ అయితే స్టార్టర్స్ వచ్చినాయి. ఫస్ట్ అయితే అవి ట్రై చేద్దాం. ఫస్ట్ షాహి నువ్వేం తింటావు? వింగ్, చికెన్ వింగ్. ఓకే, నాట్ బ్యాడ్. ఇప్పుడు ఈ కబాబ్ అయితే ట్రై చేద్దాం. భలే ఉంది. ఇప్పుడు ఇది ట్రై చేద్దాం. స్వీట్ కార్న్, పొటాటో, అదే వెజ్ బాగుంది. సూపరా. ఫిష్, ఓకే. ఫిష్ అంత గొప్పగా ఏం లేదు. స్ప్రింగ్ రోల్ ఎలా ఉందో ట్రై చేద్దాం ఇప్పుడు. లోపల ఆలూ స్టఫింగ్, కార్న్ స్టఫింగ్ చాలా బాగుంది. ఈ సాసెస్ అనుకుంటా, ఒకసారి ఓపెన్ చేద్దాం. తందూరి సాస్ ఆ టైప్. ఈ కబాబ్ చాలా బాగుంది. బా, ఈ సాస్లో ఇలా డిప్ చేసుకొని ట్రై చేయి. చాలా బాగుంది. స్టార్టర్స్లో అయితే మటన్ కబాబ్ బాగుంది. చికెన్ వింగ్ ఓకే. ఫిష్ కబాబ్ కూడా ఓకేగానే ఉంది. వెజ్లో స్ప్రింగ్ రోల్ బాగుంది. అలాగే ఇది కూడా పర్లా. ఒక కబాబ్ మర్చిపోయాను నేను. బార్బిక్యూ కబాబ్. ఇది మన బొగ్గుల మీద అక్కడ డైరెక్ట్గా మనం తీసుకొని తింటూ ఉంటాం కదా, ఆ కబాబే. ఇది కూడా చాలా బాగుంది, జ్యూసీగా.
అక్కడి టేస్ట్ రాదు, దీంట్లో బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల కబాబ్స్ ఎంత బాగుంటాయని చెప్పి. ఇప్పుడైతే మెయిన్ కోర్స్లోకి ఎంటర్ అవుదాం మనం. ఇదేదో వెజ్ కర్రీ ఇది, వెజ్ పన్నీర్ బటర్ మసాలా లాగా ఉంది, చూద్దాం. వావ్, బటర్ చికెన్ స్మెల్ కూడా బాగుంది. ఏంటో వాళ్ళకి పాజిటివ్గా ఉంది. ఇది బిర్యానీ నాకు తెలిసి. అదిగోండి బిర్యానీ, కొంచెమే ఇచ్చారు. దీంట్లో 2 నాన్ వెజ్, ఒక వెజ్ అయితే ఇచ్చారు. 2 వెజ్ ఇచ్చారు. ఒక చూద్దాం అది కూడా. ఎగ్ కర్రీ మొత్తం తినేయాలి మనం. మొత్తం తినొద్దులే. మిర్చి కసాలం టైప్ ఏదో ఉంది. ఓ చాలా బాగుంది స్మెల్ కూడా. రోటీ వేసుకుందాం. వావ్, రోటీ బటర్ పరాటా ఇచ్చారు. అలా ఉంది ఒకటి. షాహీ నీకు ఒకటి, ఇంకోటి ఉంది. ఇది మమ్మీ తినేస్తుంది. నువ్వు మమ్మీ తినేస్తుందా? స్పూన్స్ ఇదిగో దీంట్లో ఉంటాయి. అదిగా నువ్వు తినడానికి కాదు, కర్రీస్ వేసుకోవడానికి. భలే ఉంది చూడండి, జ్యూసీగా. ఇప్పుడైతే ట్రై చేద్దాం. నాకు తెలిసి అయితే టెక్స్చర్ ప్రకారం బాగానే ఉంది అనిపిస్తుంది. కొంచెం గ్రేవీ అయినా. పరోటా విత్ చికెన్ కర్రీ. బాగుంది. పరోటా బాగా వీట్ పరోటా. వీళ్ళు ఎట్లాంటి పనులు చేస్తూ ఉంటారంటే డబ్బులు సేవ్ చేయడానికి. ఇది కబాబ్ పీసులు ఇవి. ఇదిగోండి హోల్ చూసారా? కబాబ్ పీసులు బటర్ చికెన్లో కొట్టేస్తున్నాడు. అన్నీ బాగా. కానీ వాస్తవంగా రా చికెన్తో చేసే బటర్ చికెన్ కన్నా కూడా కబాబ్ పీసెస్తో చేసే బటర్ చికెన్ చాలా బాగుంటుంది. వాస్తవంగా బాగుంది. కొంచెం వెజ్ కర్రీతో కూడా ట్రై చేద్దాం. ఇదేంటిది ఏదో చనాలాగా ఉన్నాయి. ఓ ఏదో చనా కర్రీ వెజ్. ఏంటి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భలే ఉంది. ఇప్పుడైతే బిర్యానీ ట్రై చేద్దాం. చికెన్ బిర్యానీ. ఓ బాగాలేదా? మా బాబాయ్ బాగాలేదా? ఫ్లేవర్ ఒక రకంగా ఉంది. అక్కడికి వెళ్ళినా మీరు ట్రై చేయరు బిర్యానీ. అవి కబాబ్స్ తినాలనిపిస్తుంది నాకు. అంతేలే, ఆబ్వియస్గా వీడి దగ్గర బిర్యానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. మిర్చి కసాలని కూడా ఇచ్చాడు, అది దాంతో ట్రై చేద్దాం. మిర్చి కసాలని అంటే టైప్, మిర్చి కసాలని టైప్. బాలేదయ్యా. రోటీ బెస్ట్ దీనికంటే 100 రెట్లు. బిర్యానీ అయితే ఫ్లాప్. స్మెల్ బాగాలేదు ఫస్ట్. అసలు ఒక రకమైన స్మెల్ వస్తుంది బిర్యానీ. వైట్ రైస్ లో చికెన్ కలిపినట్టుంది. బాగుంది చూడటానికి అయితే. వీడు వైట్ రైస్ కూడా కొంచెం ఇవ్వాలి, అంటే జీరా రైస్ అనో అలాంటిది ఏదన్నా ఇస్తే కొంచెం బాగుంటుంది. ఇంకా బిర్యానీ రైస్తోనే ట్రై చేద్దాం. అలా తినచ్చు నన్ను అడిగితే. చాలా బాగుంది. బిర్యానీ రైస్తో ఈ గ్రేవీ కలుపుకొని చాలా బాగుంది. ఈ కాంబినేషన్ బెస్ట్ బిర్యానీ కన్నా కూడా. కొన్ని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం, అంత బాగున్నాయి. నేను ఇది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యిద్ది అనుకున్నా, ఎందుకంటే బాక్స్ అంతకుముందు మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు బుక్ చేశా. వరస్ట్ ఎక్స్పీరియన్స్లు అవి నేను నైట్ టైం బుక్ చేశా. ఇది ఆఫ్టర్నూన్ మీల్ కదా, దానివల్ల ఇలా ఉందేమో. నా ఫేవరెట్ పార్ట్ డెజర్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తం కంప్లీట్ చేసేసాం. లాస్ట్కి మన డెజర్ట్స్ అయితే మిగిలినవి. అబ్బో ఈడు వాడికి ఒంట్లో బాగాలేదు పాపం. డెజర్ట్స్ అయితే చాక్లెట్ బ్రౌనీ, హల్వా, మినీ గులాబ్ జామున్. ఇదంటే నాకు ఎంత ఇష్టం అంటే, అక్కడికి వెళ్తామా బార్బిక్యూ నేషన్కి వెళ్ళిన తర్వాత లాస్ట్కి అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకుంటా పెద్దది, ఐస్ క్రీమ్ వేయించుకుంటా వెనిలా, పైన గులాబ్ జామున్ వేయించుకుంటా. ఇంకా అబ్బా అసలు ఆ కాంబినేషను పీక్స్.
పీక్స్ అంటే ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కమెంట్ సెక్షన్లో ఇప్పుడే చెప్పండి. నాకైతే చాలా బాగా ఇష్టం. ఫస్ట్ మనం ఇటు నుంచి ఇలా వద్దాం, బ్రౌనీ ట్రై చేద్దాం. ఫస్ట్ బ్రౌనీ హార్డ్గా ఉంది. గట్టిగా ఉంది. ఓకే, చాక్లెట్ లాగా ఉంది. చాక్లెట్ అది చాక్లెట్ లాగా ఉండటం ఏంటి? హల్వా ట్రై చేద్దాం ఇప్పుడు. దాల్ హల్వా భలే ఉంది. పప్పుతో చేసిన హల్వా ఇది. గులాబ్ జామ్. ఇప్పుడు 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 అని చెప్పి ఎదురు చూస్తున్నాయి గులాబ్ జాములు అయితే. చిట్టి గులాబ్ జామ్. ఈ రెసిపీ చేశానా? ఐస్ క్రీమ్ లో బాగుంది. 2 గులాబ్ జాములు. బా బాగుందా? ఇది మాత్రం ఇవ్వను నేను ఎవరికి. అయిపోయింది గురు, మొత్తం కంప్లీట్ చేసాం. కెమెరా గొప్ప అని చెప్పి గోళ. కాస్ట్ విషయానికి వస్తే కనుక ఇది 1300 రూపాయలు. మనకి 200 రూపీస్ 225 రూపీస్ కూపన్ అయితే వచ్చింది. 225 రూపీస్ కూపన్ యూస్ చేస్తే కనుక 1080 రూపీస్కి అయితే మనకి ఈ బాక్స్ వచ్చింది. బాక్స్లో వచ్చేసరికి 6 స్టార్టర్లు, 4 కర్రీలు, బిర్యానీ అన్నీ ఉన్నాయి. ఒకటి లేదని లేదు. రోటీ, డెజర్ట్స్, సలాడ్ అన్నీ ఇచ్చారు. కానీ వాస్తవంగా సైజ్ అయితే తగ్గించేశారు. ఇంతకుముందు ఇంకా పెద్దగా ఉండేది బాక్స్. ఇంత బాక్స్ వచ్చేది లిటరల్లీ. లావు కూడా ఎక్కువ ఉండేది, చాలా వచ్చేది. దాంట్లో అప్పుడు ఎంత అనుకున్నారు? జస్ట్ 800-700గా వచ్చేసేది అది. ఇప్పుడు టూ మచ్ పెట్టేశారు ప్రైసింగ్ కూడా. టేస్ట్ విషయానికి వస్తే కొన్ని అయితే అసలు వరస్ట్, కొన్ని అయితే చాలా బాగున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు ఈడు తేడా కొట్టాడు అనుకున్నా, కానీ వాస్తవంగా కొన్ని చాలా బాగున్నాయి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.